లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు రాష్ట్ర నేతలు. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలాగా అభ్యర్థుల్ని ఖరారు చేసేలాగా వ్యూహాలు రచిస్తున్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో మరి కాసేపట్లో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇక రేపో ఎల్లుండో అభ్యర్థుల్ని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థుల వడపోత ఎక్కడ దాకా వచ్చింది? ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ రోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం మరి కాసేపట్లో సోనియా గాంధీ నివాసంలో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మొదటి విడతలో ఎలక్షన్ కానున్న రాష్ట్రాలపై అభ్యర్థుల కసరత్తుపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల జాబితాపై ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించిన సమాచారం. ఇప్పటికే 2 రోజుల క్రితము రాష్ట్రానికి చెందిన పలు కీలక నేతలు పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. వారు ఢిల్లీలో గత 2 రోజులుగా ఉంటూ అభ్యర్థులపై వడపోతలు చేస్తున్నారు. 2 రోజుల క్రితం సమావేశమయ్యారు. ఆ సందర్భంగా అభ్యర్థులపై జాబితా స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 పైగా అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ స్క్రీనింగ్ కమిటీలో ఎవరు ఏ కాన్ఫరెన్స్ లో నిలబడాలనేది ఈ స్క్రీనింగ్ కమిటీలో చర్చించిన సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యంగా లోక్సభకు సంబంధించిన అభ్యర్థులపై కోత పోసినట్టు తెలుస్తుంది. ఈ మొత్తానికి సంబంధించి 50 మంది, మొత్తం 17 కాన్స్టిట్యున్సీలో 50 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎంచుకున్న అభ్యర్థులను నేరుగా కేంద్ర కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీకి వెళ్తుంది. ఆ ఎలక్షన్ కమిటీ మొత్తం చూసిన తర్వాత ఎవరిని ఖరారు చేసేది అనేది ఎలక్షన్ కమిటీ చేయనున్నది. మొత్తానికైతే ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశము ప్రారంభంగా ఉంది. సమావేశం తర్వాత ఈ రోజు లేదా రేపు ఈ అభ్యర్థుల తెలంగాణకు సంబంధించిన 17 లోక్సభకు సంబంధించిన నియోజకవర్గాల అభ్యర్థులపై ఒక ఫైనల్ కు వచ్చే అవకాశం. 16వ తారీఖు ఈ అభ్యర్థుల లిస్టు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సుమలత. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.